అంటే ఒక జనానికి ఉపయోగపడేలా ఉండాలి గానీ, కొంతమంది వాళ్ళ వ్యాపారాల కోసం, వాళ్ళ విషయాల కోసం సోషల్ మీడియాననేది వాడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న యాంకర్స్ గూడా ఎలా ఉన్నారంటే వాళ్ళతో ఒకప్పుడు యాంకరింగ్ అంటే ఇద్దరిని పక్కన కూర్చోబెట్టి ఆహ్, ఏదైనా ఉంటే డేర్ అండ్ డాష్‌గా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడున్న యాంకరింగ్ ఏదన్నా ఎట్లుందంటే వాళ్ళని కూర్చోబెట్టి స్క్రిప్టెడ్‌గా మాట్లాడి నేను నీతో ఈ మాట మాట్లాడతా, నువ్వు తర్వాత ఈ మాట మాట్లాడాలి. ఇవన్నీ అది ఇది అని చెప్పడం. అవురా భయ్ నీకెట్ట తెలుసు ఇవన్నీ అనంటే నేను గూడా కొన్ని కొన్ని ఇంటర్వ్యూల దగ్గరికెళ్ళిన యాంకర్స్ దగ్గరికి వెళ్లి కూర్చున్నప్పుడు నేను ఇది మాట్లాడతా, ఇది నువ్వు మాట్లాడాలి. తర్వాత దీని గురించి మాట్లాడతా, దీని గురించి టాపిక్ ఈ విధంగా అసలు ఏంది ఇంటర్వ్యూలు. ఈ ఇంటర్వ్యూల గురించి మాట్లాడాలంటే 1, 2 పాయింట్స్ వచ్చేసి ఒకటి అమౌంట్ ఇస్తారు. ఫస్ట్ అమౌంట్ ఏందంటే 3000 5000 కంటెస్టెంట్‌కి ఉన్న స్టామినాని బట్టి. అతనికి ఒక ప్రైజ్ ఇచ్చిన తర్వాత కొన్ని మాటలు మాట్లాడతాడు. అప్పుడు మళ్ళా అతను ప్రైజ్ ఇచ్చిన తర్వాత కూడా నేను ఇవైతేనే అడుగు, నాకిష్టం లేని వర్డ్స్ అడగొద్దు అని అంటారు. ఒక సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఇంటర్వ్యూలో కూర్చున్నాడంటే తన చిన్నప్పటి నుంచి జీవితం ఎలా ఉంది, గడిచిన కాలం ఎలా ఉంది, తను కష్టాలు ఎలా చూసాడు, ఇప్పుడు హ్యాపీనెస్ లైఫ్ ఎలా ఉంది. సో, వీటన్నిటి గురించి కాకుండా జస్ట్ స్క్రిప్టెడ్‌గా అతనికి ఎటు కావడం దీంట్లోనే ఇదే యాంకరింగ్‌లతో కొంతమందికి కొన్ని లక్షల రూపాయలిచ్చి కూడా వాళ్ళు వీడియోలు చేసుకునే వాళ్ళున్నారు. సో, యాంకరింగ్స్ కొన్ని కొన్ని మీడియాలో అయితే నిజంగంటే ఫేక్ మీడియాస్ అని నేను పర్టిక్యులర్‌గా చెప్తున్నా. నాకు తెలిసిన మా ఛానెల్‌లో మనం ఒక మీడియాని అనొద్దు. కానీ కొంతమందిని మాత్రం నేను అంటున్నా. ఎందుకంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడాలంటే నాకు తెలుసు కొంతమంది ఫేక్‌గా మాట్లాడి, ఫేక్ అంటే స్క్రిప్టెడ్‌గా వాళ్ళ ఛానెల్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసము ఇప్పటికి కూడా కొంతమంది ఛానెల్‌లు అక్కడెక్కడ ఉన్నాయంటే వాళ్ళకి నటించడం రాదు కాబట్టి. వాళ్ళకి నటించే విధానాలు నచ్చవు కాబట్టి. లేదంటే వాళ్ళ ఛానెల్స్ కూడా ఇట్లాంటి స్క్రిప్టెడ్ కంటెంట్‌లు, ఇట్లాంటి స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలు, ఇట్లాంటి స్క్రిప్టెడ్ టాక్స్ ఉంటే మాత్రం వాళ్ళ ఛానెల్ కూడా ఒక రేంజ్‌లో ఎళ్ళిపోతది. సో, ఇలాంటి స్క్రిప్టెడ్‌లు బంద్ చేసి డైరెక్ట్ ఎవరైనా ఒక యాంకర్ దగ్గరికి ఎవరైనా ఒక కంటెస్టెంట్ వస్తే డైరెక్ట్ కూర్చోబెట్టి టక 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 తన జీవిత సత్యాలు, తను కష్టపడిన కష్టాలు అన్నిటి గురించి మాట్లాడి నలుగురికి షేర్ చేస్తే బాగుంటది. అదేదో స్క్రిప్టెడ్‌గా నమ్మిచ్చి కొన్ని కొన్ని విషయాలని అది ఇది చేయడం. కొంతమంది యాంకర్ల గురించి చెప్తున్నా డూప్లికేట్ యు ఆర్ డూప్లికేట్ యాంకర్. సో, ఇట్లాంటి డూప్లికేట్ యాంకర్ల గురించి నాకు తెలిసిన విషయాలు చెప్తున్నా. కొంతమంది చాలా చాలా ఫేక్ డూప్లికేట్ యాంకర్. ఎందుకంటే ఎవరైనా కష్టాలతో వచ్చినోళ్ళకి వాళ్ళకి ఎవ్వరికి హెల్ప్ చేయరు. నీకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? నీకు యూట్యూబ్‌లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? చెప్పు నేనప్పుడు ఇంటర్వ్యూ చేస్తా. లేదంటే నీ అకౌంట్ ఎంతమంది చూస్తున్నారు? నీ వ్యూవర్‌షిప్ ఎలా ఉంది? ఇవి కాదు. సోషల్ మీడియా అంటే సోషల్‌లో ఉన్న ప్రజల కోసం హెల్ప్ చేయడం. సోషల్‌లో ఉన్న ప్రజలు ఎలాంటి కష్టాలు పడుతున్నారో వాళ్ళ గురించి తెలుసుకొని నలుగురికి తెలియజేయడం. ఇది నాకు తెలిసిన సోషల్ వర్కర్స్ అంటే సోషల్ మీడియా అయినా, సోషల్ ప్లాట్‌ఫార్మ్ అయినా, సోషల్ ఏదైనా కావచ్చు, మీడియా కావచ్చు, న్యూస్ ఛానెల్ కావచ్చు. ఇప్పుడు చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏదైనా కష్టంలో ఉన్నోళ్ళు పలానా వాళ్ళు పట్టించుకుంటలేరు. నేను పలానా చోటుకెళ్ళినా, పలానా గవర్నమెంట్ ఆఫీసర్ నన్ను పట్టించుకోవట్లేదు అని మనం చెప్పినప్పుడు వాళ్ళు దానికి రెస్పాన్స్ కాలేరు. ఎందుకంటే భయం. ఒక సోషల్ మీడియా, ఒక న్యూస్ ఛానెల్ అని పేరు పెట్టుకున్నప్పుడు నువ్వెవరికీ భయపడాల్సిన అర్హత లేదు. ఇంకోటి చెప్పాలంటే కొన్ని కొన్ని మీడియాలు, కొన్ని కొన్ని వాళ్ళు ఎలా అంటే కులాలు, మతాలు, దేవుళ్ళకి ఆ దేవుళ్ళు, ఈ దేవుళ్ళు అని చెప్పి చాలామంది చిచ్చోరు పెట్టే మాటలు, చిచ్చోరు పెట్టే ఫైటింగ్‌లు ప్రజల్లోకి తీసుకొచ్చి సమాజానికి ఎలాంటి మెసేజ్ చేయాలనుకుంటున్నారో నాకైతే తెలవదు. సో, అందరూ ఒకటే కాబట్టి ఏదైనా గూడా ఏ విషయమైనా గూడా ఒకవేళ ఏ కులం వాళ్ళ దేవుడిని వాళ్ళు నమ్మిన నాకు తెలిసిన విషయం అయితే ఏ దాంట్లో ఎవరెవరు చెడిపోకూడదు అనే మంచి హృదయంతో, మంచి మనసుతో నడవాలని ఉంటాయి. సో, వాటిని పాటించుకొని వాటిలో నీతిగా నడిస్తే చాలు అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన విషయం అయితే. అంటే చెడిపోయినోడు చెడు దారు, మంచిగున్నోడు మంచి దారి, వెతుకున్నతోడు వెతికే దారి ఇలాంటి దారుల్లో ఎంచుకుంటున్నారు. సో, సోషల్ మీడియాలో యాంకరింగ్ చేస్తున్న, సోషల్ ప్లాట్‌ఫార్మ్‌లో నువ్వు ఏ విధంగామైన కంటెస్టెంట్‌గా ఉన్నా ఏదైనా గూడా జెన్యూన్‌గా ఉండండి. జెన్యూన్‌గా కొన్ని కొన్ని ఇంటర్వ్యూలు అంటేనే ఒకప్పుడు ఇంటర్వ్యూలు అంటే నిజాలనుకుంటుంటే ఇప్పుడు ఇంటర్వ్యూలు అంటేనే ఫేక్ అయిపోయినాయి. ఈ ఇంటర్వ్యూల వలన నిజంగా అంటే నాకైతే మొన్ననే నేను చాలా మందిని చూసినా. ఒక కష్టంలో ఉన్నోడు ఇంటర్వ్యూకి పోతే గాని వాడిని ఎవ్వడు పట్టించుకోడు. నీకు సోషల్‌లో ఎంతుంది?
నీకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతమందున్నారు? వాడొకడు డబ్బులు ఎగరేసాడు ఆడు అని పేరు. ఇట్స్ మీ పవరా? వాడొకడు డబ్బులు ఎగరేసాడు అట్లాంటోడిని. లేదంటే వాడు 'అజ్జు పండు' గాడు, ఈ 'డీజే కార్తిక్' గాడు, ఈ ఈ గిట్లాంటోని ఇయాలనైతే ఇంటర్వ్యూలు చేయనీకే సోషల్ ప్లాట్‌ఫార్మ్ వాళ్ళొస్తారు. E96 సంతోష్ గారి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సంతోష్ గారి గురించి అంటే బాగా బీజీఎమ్స్ ఏసాడాయన. బీజీఎమ్స్ ఏసి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎడిటర్‌లను పెట్టి బాగా జుప్ జుప్ అని అది నాకు బాగా నచ్చేది సంతోష్ గారి దగ్గర. ఇంకోటి జెన్యూన్ ఇంటర్వ్యూ అని చెప్పి కొన్ని కొన్ని చోట్ల నేను సంతోష్ గారిని కించపరిచి అయితే మాట్లాడతలేను గానీ, కానీ సంతోష్ గారి యాక్టింగ్ అంటే యాక్టింగ్ అది నిజమో తెలవదు గానీ బావుంటది. డీజే కార్తిక్ గానికి, సంతోష్‌కి కొంచెం ఇష్యూలు నడుస్తున్నాయి చూస్తున్నా యూట్యూబ్‌లల్ల. ఈయనకేందిరా బాబోయ్! ఏమైంది? ఈళ్ళకేమైంది? అని అనుకున్నా. ఆహ్, అయితే సోషల్ మీడియా ఈ96 సంతోష్ గారిని నేనొక విషయం అడగాలనుకుంటున్నా. కష్టంలో ఉన్న ఏ పర్సన్‌ని తీసుకొచ్చి నీ మీడియాలో నువ్వు ఇంటర్వ్యూ చేసినావు. నీ వాళ్ళ గురించి, వాళ్ళ కష్టాల గురించి చేసినావు. నీకు ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఫాలోవర్స్‌ని పట్టుకొని చేయడం తప్ప. ఇంకోటి 'డీజే కార్తీక్' మాట్లాడి ఎదురు పోటు కొట్టడం అంటే మీ ఇద్దరు వీడియోస్ మాట్లాడి కొట్లాడుకోవడం. మీరు కొట్లాడుకుంటే ఈ సోషల్ ప్లాట్‌ఫార్మ్‌లో పెట్టి మాకెందుకు పిచ్చి లేపుతుర్రు.